హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ బీబీ ఓటింగ్ అని చూస్తే నాకైతే దిమ్మ తిరిగిపోతుంది అబ్బా. ఎందుకంటే క్షణం క్షణం ఓటింగ్ అనేది మారిపోతుంది. ఒక గంట ఒకరు టాప్లో ఉన్నారు, ఒక గంట ఇంకో టాప్లో ఉన్నారు. ఇంత టఫ్ ఫైట్ అనేది నేను 8 సీజన్లు చూసాను, కానీ ఎప్పుడు ఇంత టఫ్ ఫైట్ అనేది ఇంతవరకు చూడలేదు. సో ఫస్ట్ టైం బీబీ హిస్టరీలో ఇంత టఫ్ ఫైట్ ఓటింగ్ అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అంత టఫ్ ఫైట్ జరుగుతుంది కళ్యాణ్ తనుజ మధ్యలో. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా వినర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన, తనుజన, ఇమాన్యుయల్, డెమన, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు 2 ఏవీలు రాబోతున్నాయి. ఒకటి కళ్యాణ్ పడాల ఏవి, దాని తర్వాత సంజన గారు ఏవి రాబోతుంది, దాని తర్వాత ఇంకేం రాబోతుంది, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ శివాజీ గారు, అదేవిధంగా హీరోయిన్ లయ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కంటెస్టెంట్లు అందరితో కూర్చొని వాళ్ళు లంచ్ కూడా చేయడం అయితే జరిగింది. వాళ్ళకు లంచ్ ఆఫర్ చేసింది శివాజీ గారు. సో ఆ విధంగా వాళ్ళ మూవీ కోసము ప్రమోషన్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ మూవీ పేరు సాంప్రదాయిని సుతిని, ఆ సాంగ్ ఉంది కదా, సేమ్ అదే సాంగ్ ఆ మూవీకి టైటిల్ పేరుగా పెట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఎవరు ఎంట్రీ ఇచ్చారంటే మన కేజీఎఫ్ హీరో అయినటువంటి శ్రీనిధి శెట్టి లోపలికి ఇవ్వడం జరిగింది. సో శెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళకు ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. సో ఆ టాస్క్ అబ్జర్వర్గా ఈ మన హీరోయిన్ ఉంటుంది. సో ఇక్కడే కళ్యాణ్ పడాలకు తలకు దెబ్బ అయితే తగలడం అయితే జరుగుతుంది. సో తలకు దెబ్బ తగిన తర్వాత ఆ టాస్క్ పక్కకెట్టి వాళ్ళందరూ మెడికల్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చూసి కళ్యాణ్ పడాలకు తలకైతే ఒక కట్టు కట్టారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో బిగ్ బాస్ హౌస్ నుంచి కళ్యాణ్ పడాలి బయటికి ఏం వెళ్ళలేదు. ఎవరేం టెన్షన్ పడకండి. ప్రజెంట్ కళ్యాణ్ పడాలి హెల్త్ చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉన్నాడు. సో మనకి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు వెళ్ళారంటే బీబీ జోడి యాంకర్ అయినటువంటి ప్రదీప్ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. వెళ్ళి కంటెస్టెంట్లు అందరితోటి కొంచెం ముఖాముఖి అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత శ్రీముఖి సూట్ కేసు పట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. దాని తర్వాత ప్రదీప్ గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. సో ఇక్కడ ప్రదీప్ శ్రీముఖి బట్టి ఒక 2-3 టాస్క్లు అయితే పెట్టారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. చాలా ఫన్నీ టాస్క్లు పెట్టాడంట. అదేవిధంగా సూట్ కేసు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇక్కడ డిమాండ్ కానీ, ఇమాన్యుయల్ కానీ, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, సంజన, ఈ 5 మెంబర్స్ ఎవరు సూట్ కేసు తీసుకోవడానికి రెడీగా లేరంట, రిజెక్ట్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ సూట్ కేసులు ఆల్మోస్ట్ వాళ్ళు 1,00,000 నుంచి 10 lakhs మనీ ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ ఇంకొక స్పెషల్ టాస్క్ పెట్టారు. ఆ స్పెషల్ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ సీజన్కి వచ్చే కంటెస్టెంట్లకు మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్లు ఏంటి అనేది, మీరు ఎలా ఉంటే టాప్ 5కి వస్తారు, ఎలా ఉంటే గెలుస్తారు అనేది మీ వాల్యుబుల్ సజెషన్ ఇవ్వండి అని చెప్పి ఒక పేపర్లో రాయమని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఇచ్చారంట. సో ఇక్కడ కళ్యాణ్ పడాల తన ప్రత్యేకత ఏమని రాశాడంటే, మీరు ఎవరైతే నా అనుభవాలు, అదేవిధంగా నా సజెషన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ సీజన్లో 100% టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనే మీ పడాల కళ్యాణ్ అని చెప్పి రాశాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్ అయినటువంటి దమ్ము శ్రీజ కానీ, ప్రియ కానీ, ఫ్లోరా షేని కానీ, అదేవిధంగా చాలా కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అగ్నిపరీక్షకు సంబంధించినటువంటి అను కానీ, షాకిబ్ కానీ, వీళ్ళ మెంబర్ కూడా కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. కొందరేమో డెమాన్ భవన్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇమాన్యుయల్తో నటించినటువంటి వాళ్ళ నటులు ఉంటారు, సహనటులు, వాళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా టీవీ ఇండస్ట్రీ మొత్తము తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంత సపోర్ట్ తీసుకున్నా కూడా కళ్యాణ్ పడాలకు తనుజకు ఓటింగ్ డిఫరెన్స్ ఎంత ఉందంటే ఓన్లీ 1% ఉంది. 0% వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి కళ్యాణ్ పడాల ఈరోజు ఇన్స్టాగ్రామ్లో 3,50,000 మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంటూ, సో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. 0 నుంచి హీరో అయినటువంటి కళ్యాణ్ పడాలకు, అదేవిధంగా తనుజకు ఓటింగ్ డిఫరెన్స్ ఓన్లీ 1% ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. నా అనాలిసిస్ కరెక్ట్ అయితే నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే కళ్యాణ్ పడాల గెలుస్తారని చెప్తుంది. సో మీరు కూడా కళ్యాణ్ పడాల గెలుస్తారనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా తెలుగు వర్సెస్ కన్నడ కరెక్టే తప్ప అంటే 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్నడ అమ్మాయి కాబట్టి వాళ్ళు కర్ణాటక అమ్మాయిని ఓటేయని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ తెలుగుడు కాబట్టి మన తెలుగునికి ఓటేయని అడుగుతున్నారు. వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి ఓటేయని అడుగుతున్నారు. వీళ్ళు ఇక్కడ కామన్ మ్యాన్ కాబట్టి ఓటేయని అడుగుతున్నారు.
నేను యాక్టర్ని కాబట్టి ఓటేని అడుగుతున్నారు, వీళ్ళేమో ఆర్మీ మ్యాన్ కాబట్టి ఓటేని అడుగుతున్నారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ది, తనుజ ఫ్యాన్స్ ఇద్దరిది ఎవరిది తప్పులే అని చెప్పుకోవచ్చు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేశారు. ఎందుకంటే అంతిమ లక్ష్యము విన్నర్ అయ్యామా లేదని ఇంపార్టెంట్. ఎలా విన్నర్ అయ్యానది ఎవరు అడిగారు, విన్నర్ అయ్యిందా లేదని చూస్తారు. ఎగ్జామ్లో పాస్ అయినావు అని అడుగుతారు తప్ప నువ్వు కాపీ కొట్టావా, పక్కలంతా చూసి పాస్ అయ్యావా అన్నీ ఎవరు అడిగారు. పాస్ అయినావా, ఎంత పర్సెంటేజ్ అని అడుగుతాను. సో ఇక్కడ కూడా కళ్యాణ్ పడాలా పిఆర్, కానీ ఇక్కడ తనుజ పిఆర్ కానీ అవే స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.